నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజెంట్ నేషనల్ మీడియా, లోకల్ మీడియా, మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఏ మీడియా అయినా ఒక్కరి గురించే చర్చ, ఒక రాష్ట్రం గురించే చర్చ. దానికి సంబంధించిన అనేక కథనాలు, అనేక స్టోరీలు, ఒక్కటి కాదు ఎన్ని రకాలుగా రాయొచ్చో అన్ని రకాలుగా, ఎన్ని న్యూస్లు క్రియేట్ చేయొచ్చో అన్ని న్యూస్లు ప్రజెంట్ మనకు కనిపిస్తున్నాయి. అవి వాలిడ్గా కూడా ఉన్నాయి. సీరియస్గా టీవీకే పార్టీ అధినేత మన సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ గెలిచిన తర్వాత ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది. దాని గురించి పుంఖాలుగా స్టోరీలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సినిమా స్టార్లకు సంబంధించి అంటే మామూలుగా గెలిచిన తర్వాత సరే మనం డైరెక్ట్గా వెళ్ళి కలవలేకపోయినా ఓ సోషల్ మీడియా వేదికగానో లేకపోతే వాళ్ళ అకౌంట్స్లో నుంచి విష్ చేయడం పరిపాటిగా చూస్తూ ఉంటాం. విజయ్ గెలిచిన తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి స్టార్ హీరోలందరూ విషెస్ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేశారు. సీన్ కట్ చేస్తే ఓడిపోయిన స్టాలిన్ని రజనీకాంత్ గారు వెళ్ళి కలిశారు తప్పితే గెలిచిన విజయ్కి సంబంధించి ఎక్కడా విష్ చేయలేదు. కమల్ హాసన్ గారు అంటే ఆల్రెడీ డిఎంకేతో ఉన్నారు, డిఎంకే రాజ్యసభ మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే సరే గెలిచిన దానికి సంబంధించి అయితే అది స్టార్కి ఆయన విష్ చేయొచ్చు. ఓకే, కంగ్రాచులేషన్స్, ప్రజలు అనుకున్నట్టుగా మీరు పాలించాలని కోరుకుంటున్నాం అనేసి విష్ చేయొచ్చు. దీని ద్వారా ఏంటంటే తమిళ ఇండస్ట్రీ వర్సెస్ విజయ్ అయ్యారా అంటే వాళ్ళకు సాధ్యం కానిది ఈయన చేశారు అనేసి ఏమన్నా అక్కసు అనేది వాళ్ళ దగ్గర ఉందా అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొందరు యాక్టర్స్ మాత్రమే విషెస్ చెప్పడం జరిగింది. ఆయన గెలిచిన తర్వాత ఆ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పెద్ద పెద్ద స్టార్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరు ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. ఏంటి విజయ్ గెలుపును వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారా, లేకపోతే మాకంటే చిన్నవాడు గెలిచాడు అనేసి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు, ఏంటి రజనీకాంత్ గారు వెళ్ళి స్టాలిన్ కలిశారు, ఓకే పరామర్శించండి, తప్పలేదు, అనుబంధం ఉంది కాబట్టి. అదే టైంలో గెలిచిన వ్యక్తికి చిన్న విష్ చేయడము అనేది ఒక కటసీ కదా, ఈ చేయకపోవడాన్ని ఎలా చూడాలి మరి? వాస్తవానికి ఏంటంటే విజయ్ గారు అధికారం చేపట్టే దిశగా అన్ని స్థానాలు సాధిస్తారని కానీ, ఇవాళ ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన అధిరోహిస్తారని కానీ తమిళనాడు సినిమా పరిశ్రమలో ఉన్న చాలామంది ముందుగా ఊహించలా. అంటే కొన్ని స్థానాలు వస్తాయి, విజయకాంత్ గారిలాగా కొన్ని స్థానాలు వస్తే ఆయన హంగ్లాగా ఏర్పడితే ఎవరితో ఆయన పొత్తు పెట్టుకొని మంత్రి పదవులు అడుగుతాడేమో, మహా అయితే రాష్ట్ర మంత్రి అవుతాడేమో అని అనుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి పీఠానికి చేరువైపోతాడని ఎవ్వరూ ఊహించలా. అంటే కొన్ని దశాబ్దాల పాటు రజనీకాంత్ గారు ఊరించినటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఆయన రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం. అది సాధ్యపడలా. ఎంజీఆర్ గారి తర్వాత అంతగా తమిళులు ఆరాధించింది రజనీకాంత్ గారిని, ఆ తర్వాత అంతగా ఆరాధించింది విజయ్ని అన్నది నిర్వివాద అంశం. అయితే విజయ్ని తొక్కిపెట్టడానికి రాజకీయంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి అతన్ని అధపాతాళానికి తొక్కాలని చూస్తే అంతకి ద్విగుణీకృతమైనటువంటి శక్తితో, రెట్టించిన ఉత్సాహంతో అతను పైకే ఎగసినటువంటి విషయం ఇది. దీన్ని చాలా మనం వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చాలా అధ్యయనం చేసి దీనిని భవిష్యత్ తరాలకు పాఠాలుగా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే విజయ్, అజిత్ ఒకేసారి తమ ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత వాస్తవానికి మనం ఈవేళ ఒకసారి చూస్తే అజిత్ కంటే విజయ్ తమిళ సినిమా పరిశ్రమకు అందించినటువంటి విజయాలు కావచ్చు, అజిత్ గారు కొంత తన ప్రయాణాన్ని తన వ్యక్తిగత అభిరుచుల వైపు మళ్లించుకొని ఆ దిశగా ఆయన ప్రయాణం చేస్తే, విజయ్ గారు ఏంటంటే తమిళ సినిమా పరిశ్రమకి అవసరమైనటువంటి ఏదైతే ఆర్థిక ఆదాయ వనరు ఏదైతే ఉందో అవి కలెక్షన్స్. ఆ కలెక్షన్స్ సంపాదిస్తేనే తమిళ సినిమా పరిశ్రమ పరిడవిల్లుతుంది, వర్ధిల్లుతుందని ఆలోచించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినటువంటి హీరో విజయ్. ఓకే, మీకు విజయ్ అజిత్ గారుల గ్రాఫ్ తీసుకుంటే ఏంటంటే విజయ్ గారి నంబర్ మనకు కనిపిస్తుంది, అజిత్ గారి నంబరు 1 by 1 స్టెప్ బై స్టెప్ ఒక పద్ధతిగా కనిపిస్తుంది తప్ప విజయ్ గారు లాగా స్పీడ్గా సినిమాలు చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వాలి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి, బ్యాక్ టు బ్యాక్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని పలకరించాలి అనేటటువంటి ఒక ధోరణి కనిపిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అజిత్కి పద్మభూషణ్ ప్రకటించింది. మీకు
మీకు అర్థమైందా? ప్రకటించి దానిని మళ్ళీ కళలు కాకుండా కళలు మరియు క్రీడలు ఇట్లా రకరకాల విభాగాల్లో ఆయనకు అందించినట్లు తెలియజేశారు. అంటే విజయ్ని తగ్గించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం అన్నమాట అది. ఓకే. ఇవన్నీ కూడా ఏమైపోయినాయంటే క్రింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఏంటంటే విజయ్ని అణగదొక్కాలనుకుంటున్నారు అనేటటువంటి ఒక అంశం బాగా ప్రజల్లోకి, ఆయన అభిమానులకి బలంగా చొచ్చుకుపోయిందనమాట. మరోవర్ ఏంటంటే ఆ మధ్యలో అజిత్కి సంబంధించి జయలలితకు అజిత్కి అనే అనుబంధము, తన వారసుడు అజితేమో అన్నట్టుగా కూడా ఆ మధ్యలో అవన్నీ సామాజిక సమీకరణలేనండి. ఇక్కడ ఏమవుతుందంటే తమిళనాడు అనగానే ఏమైపోతుందంటే బ్రాహ్మిన్ నాన్ బ్రాహ్మిన్ అనేది స్పష్టమైన విభజన రేఖ వచ్చేస్తుంది మీకు. ఆ విభజన రేఖ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే రేవతి గారు కావచ్చు, లేకపోతే అజిత్ గారు కావచ్చు, మన మాధవన్ గారు కావచ్చు, అరవింద స్వామి గారు కావచ్చు, సిద్ధార్థ కావచ్చు, వీళ్ళందరూ కూడా జయలలిత గారికి చేరువయ్యేటటువంటి వ్యాఖ్యానాలు మరొకటో ఇంకోటో చేస్తూ ఆ దిశగా కనిపిస్తారు. కమల్ హాసన్ గారు జన్మతః బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయన నాస్తికుడు కావడం, ఆయన నాస్తికుడు హేతువాది అన్న విషయం ఎవరు చెప్పారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా హేతువాది నాస్తికుడు అనమాట. ఆయన కూడా భగవంతుని విశ్వసించారు. నాగేశ్వరరావు గారికి కమల్ హాసన్ గారు తంగప్ప మాస్టర్ వీళ్ళ దగ్గర హీరాలాల్ గారి దగ్గర చేస్తున్నప్పుడు కమల్ హాసన్ గారు డాన్స్ అసిస్టెంట్ నాగేశ్వరరావు గారికి, కృష్ణరాజు గారికి, వీళ్ళకి. నాగేశ్వరరావు గారు కమల్ హాసన్ గారిని విపరీతంగా అభిమానించారు. నాస్తికుడు, తర్వాత తన భావాలకు దగ్గరగా ఉన్నాడని చెప్పి చాలామంది కమల్ హాసన్ గారు నాగేశ్వరరావు గారికి డాన్స్ నేర్పించాడు అనే విషయం తెలియదు. స్టెప్పులు ఎలా వేయాలి, ఏంటి స్టెప్స్ అని పక్కన పెడితే, అంటే అంత నాస్తికవాదం అనేది కమల్ హాసన్ గారిలో జీర్ణించుకోవడమే కాకుండా ఆయన డిఎంకేకి దగ్గరైంది కూడా ఈ కారణంతోనే ప్రధానంగా. ఓకే. ఏదైతే పెరియార్ భావజాలం ఉందో, ఆయన బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆ భావజాలాలకు ఆయన ఆకర్షితుడే అటువైపు ఆయన ప్రయాణం చేశాడు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశం ఏంటంటే పరిశ్రమ స్పందించలేదు, పరిశ్రమ స్పందించాల్సిన విధంగా స్పందించలేదు అంటే అది వాస్తవం. ఎందుకంటే ఊహించలే ఎవరు. అందరూ ఏమనుకున్నారంటే ఏముంది, మాస్ సినిమాలు చేసినంత మాత్రాన, ఈ ఫైట్స్ చేసినంత మాత్రాన, లేకపోతే పంచ్ లైనర్స్ చెప్పినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేసేస్తారా, ముఖ్యమంత్రి అయిపోతాడా, ఏవో 10 స్థానాలు 20 స్థానాలు వస్తాయి మహా అయితే, దాంతో అతను ఏదో పవర్ షేరింగ్లో ఎవరితో అయినా మేము కూడా కలుస్తామని వస్తారని అనుకున్నారు. కానీ ఈవేళ ముఖ్యమంత్రి పీఠానికి చేరువయ్యేటటువంటి పరిస్థితుల్లో అతను చేరువైపోయినటువంటి పరిస్థితికి ఈవేళ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తమిళ సినిమా పరిశ్రమ వాస్తవానికి ఓర్వలేనితనం, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎంత ఉండాలో అంత ఉన్నాయి. చాలామంది అందుకే ప్రతిస్పందించాల. కాకపోతే ఇక్కడ స్టాలిన్ గారు మాత్రం విజయ్ గారికి సమయం ఇస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలని కొనసాగించేటటువంటి విషయం కావచ్చు, కొన్ని పథకాలని సరికొత్తగా రూపుదిద్ది చాలా గొప్పగా ఏమైనా అమలు చేస్తే చూస్తాను, చూసిన తర్వాత మేము ప్రతిస్పందిస్తాము, మేము సమయం ఇస్తామని చెప్పేసి ఆయన చాలా సంయమనంతో ఆయన మాట్లాడేటటువంటి రాజకీయ చతురతతో ఆయన మాట్లాడారు స్టాలిన్ గారు. దానిని కూడా కొట్టిపారేయడానికి వీల్లేదు. అది సంధ్య గారు. ఓకే. అంటే క్యాస్ట్ బేసిక్ అనాలిసిస్ కూడా ఇక్కడ ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వకపోవడానికి ఖచ్చితంగా ఒక కారణం. ఖచ్చితంగా సమస్య లేదు అసలు. ఓకే. ఎందుకంటే దానిని అది లేకుండా తమిళనాడు రాజకీయాలు మనం దర్శించడానికి వీల్లేదు అసలు. ఓకే. కాబట్టి రేపు సినిమా పరంగా ఏం కావాలన్నా మళ్ళీ సీఎం దగ్గరికి కదా వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే తర్వాత వెళతారు, తర్వాత ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళ సినిమా పరిశ్రమ ఆయనకి సన్మాన కార్యక్రమం లాంటిది ఆ వేడుక నిర్వహించాలి. చాలా ఉన్నాయి. ఎవరు ఎట్లా ప్రతిస్పందిస్తారో ఒక వారం రోజుల్లో మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒకరు స్టార్గా ఉండి నెక్స్ట్ సీఎం అయ్యారు అని అంటే అప్రిషియేట్ చేయాలి. ఒక ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్కి సంబంధించి గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ఇది కరెక్ట్ కాదని ఒక ప్రకాష్ రాజ్ గారు మాత్రమే సినిమా పరంగా రియాక్ట్ అయింది. ఆయన ఒక్కరే. మిగతా ఎవ్వరు ఇది కరెక్ట్ కాదని కానీ, లేకపోతే అసలు ఇంతటి ప్రభంజనం తీసుకొచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అని కానీ, ఒక కొందరు 4-5 స్టార్స్ ఆ విజిల్స్ వేసి సెలబ్రేట్ చేసుకున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ జీవా గారు అన్ఫార్చునేట్లీ మార్నింగ్ డే సెలబ్రేషన్ హ్యాపీగా వీడియో రిలీజ్ చేశాడు. ఈవినింగ్ కల్లా ఫాదర్ చనిపోయారన్న న్యూస్ తను బాగా బాధ పెట్టేసింది. ఈవెన్ స్వయంగా విషయం తెలిసిన వెంటనే ఆయన విజయ్ గారు వెళ్ళారు. అంటే ఆయనతో ఉన్న అనుబంధం అటువంటిది కదా. బట్ ఏంటంటే సినిమాలకు అంటే ఆ సినిమా కుటుంబం అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలి. బట్ ఇక్కడ అది లేకపోవడం బాధాకరం. పువ్వే ఉనక్కాగ లాంటి సినిమా మరి ఆర్బి చౌదరి గారు చిందే కదా విజయ్. ఆ సినిమా లేకపోతే విజయ్ కెరీర్ లేదు. తెలుగులో శుభాకాంక్షలు.
పువ్వే ఉనక్కాగా. మొత్తానికైతే లవ్ టుడే అది విజయ్ అక్కడ తెలుగులో సుస్వాగతం. అంటే గెలిచారు అన్నది జీర్ణించుకోలేకపోతున్నాను స్పష్టం చేసుకోవచ్చు అంతేనా? అవును, సందేహమే లేదు, నిస్సందేహంగా ఓరవలేని తనం అంతే. అంటే వాళ్ళు ఊహించనది పరిణామం జరిగేటప్పటికి భరించలేకపోతున్నారు. ఓకే, చూద్దాం మరి. ఇప్పుడైనా ఇంత జరిగిన తర్వాత అయినా, ప్రమాణ స్వీకారం తర్వాత అయినా మరి కనీసం కంగ్రాచులేషన్స్ చేస్తారా? కలవకపోయినా అట్లీస్ట్ వేదిక ద్వారా, ఎందుకంటే ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు. ఆ హోదాలో రజనీకాంత్ గారిని వెళ్ళి కలిసేంత అనుబంధం ఇద్దరి మధ్య ఉందా అని అంటే ఇప్పటి వరకు వాళ్ళిద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్న దాఖలాలు ఎక్కడలేవు. మోహన్ లాల్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఎవరు, విజయ్. ఇక్కడ ఉన్న తమిళ పెద్ద స్టార్స్ తోటి ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. విజయకాంత్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు, కొంతమంది అక్కడ స్టార్స్ తోటి షేర్ చేసుకున్నారు. జీవా కూడా నటించాడు నన్బన్, తెలుగులో స్నేహితుడు. అవును, కానీ అక్కడున్న మెయిన్ సూపర్ స్టార్స్ తోటి ఇప్పటి వరకు సత్య గారితో చేశారు, సత్యరాజ్ గారు. అది ఫాదర్ క్యారెక్టర్ చేశారు. కానీ ఆయన కూడా ఇప్పటి వరకు అసలు విష్ చెప్పలేదు, విశేష ఎవరు తెలియజేయలేదు శుభాకాంక్షలు. చూద్దాం రేపు ఆ హోదాలో ఖచ్చితంగా అయితే ఆయన పీఠం అధిరోహించాకైతే విషయం చెప్పడానికి అయితే వెళ్ళాల్సిందే. ఆయన కాకపోయినా డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి అయినా ఆయన వాల్యూ ఇవ్వాల్సిందే. ఎందుకంటే జయలలిత గారు చేసినట్టుగా కమల్ హాసన్ గారు ఒకనొక సందర్భంలో జయలలిత చేసిన పనికి కళ్ళతడి పెట్టుకున్నారు. తన సినిమాకి సంబంధించి రిలీజ్ అవ్వని ప్రెస్ మీట్ పెట్టి మరి కమల్ హాసన్ గారు తన ఆస్తిని అంతా కూడగట్టేసి, సినిమా పేరు నాకు గుర్తుకులేదు, మీకు ఏమైనా గుర్తు? విశ్వరూపమే కదా, రైట్. అసలు అంత ఎఫర్ట్ పెట్టి పెడితే నా సినిమాని రిలీజ్ కాకుండా ఆపేస్తున్నారంటే ప్రెస్ మీట్ పెట్టి ఏడ్ చేశారు. అంటే రివెంజ్ ఏ రేంజ్లో తమిళనాడులో ఉంటుంది అనే చూసాము. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా అది చూసాము, మనకు తెలుసు, మనకు తెలుసు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విషెస్ చెప్పలేదు అనేసి అని ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి రప్పించుకున్న సందర్భాలు కావచ్చు, తర్వాత వచ్చే అనేక పరిణామాలు కావచ్చు, మనం చూసాము. ఇవన్నీ చూసా కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వకపోవడం నిజంగా ఒక ఇంత. అఫ్ కోర్స్ సౌండింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు విష్ చేయకపోవడం అయితే బాధ కలిగించే విషయం. చాలా మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.